హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సుమారుగా 1820వ సంవత్సరం వరకు యూరోపియన్ సైంటిస్టులు విశ్వం యొక్క వయస్సు 6000 సంవత్సరాలు మాత్రమేనని భావించారు. కానీ ప్రస్తుతం 13.8 బిలియన్ సంవత్సరాలని భావిస్తున్నారు. మనం జీవిస్తున్న ఈ విశ్వం యొక్క వయసు ఎంతో కూడా ఆధునిక సైన్స్ అంచనా వేయలేకపోతుంది. కానీ సైన్స్నే తనలో ఇముడ్చుకున్న సనాతన ధర్మం విశ్వం యొక్క వయస్సుని ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగింది. ఆ వివరాల్లోకి వెళితే, శివపురాణంలో శివుని గురించి వర్ణన చేస్తున్నప్పుడు ఆయన మెడలో ధరించిన కపాలమాల గురించి మీరు వినే ఉంటారు. అవి బ్రహ్మ కపాలాలని. సృష్టిని రచించిన బ్రహ్మ మరణించినప్పుడు ఆయన కపాలాలకు మహాదేవుడైన శివుడిచ్చే గౌరవం అది. ఇప్పటి వరకు ఎంతో మంది బ్రహ్మలు అంతరించిపోయారు. బ్రహ్మ వైవత్ర పురాణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. మనం ఏదైనా దైవ కార్యం కోసం అనుష్ఠానం చేసేటప్పుడు చెప్పే మంత్రాలలో విశ్వం యొక్క వయసు ఎంతో కూడా స్పష్టంగా చెప్పబడుతుంది. ఆ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే, బ్రహ్మ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షే ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అసలు బ్రహ్మ ద్వితీయ పరార్ధే అంటే బ్రహ్మదేవుడి యొక్క సగ జీవిత కాలంలో, శ్వేత వరాహ కల్పంలో, వైవస్వతుడు అనే మనువు యొక్క మన్వంతర కాలంలో, కలియుగం యొక్క ప్రథమ పాదంలో ఉన్నామని అర్థం. ఈ మొత్తం మంత్రాన్ని అంకెల రూపంలోకి మారిస్తే విశ్వం యొక్క వయసుతో పాటు బ్రహ్మ యొక్క అసలైన జీవితకాలం ఎంతో మనకు అర్థమవుతుంది. 4,32,000 సంవత్సరాలు కలియుగం అయితే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ 4 యుగాల యొక్క మొత్తం సంవత్సరాలను కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలని ఒక మహాయుగం అంటారు. 71 మహాయుగాలను ఒక మన్వంతరం అంటాం. మనకి 14 మంది మనువులు ఉన్నారు. వారు వరుసగా స్వయంభువుడు, స్వారోచిష్యుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఈ 14 మంది మనువులలో 7వ వాడైన వైవస్వతుని మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగంలోని ప్రథమ పాదంలో, అంటే సరిగ్గా 5,121 సంవత్సరంలో మనం జీవిస్తున్నాం. ఈ 14 మన్వంతరాల కాలం బ్రహ్మకి ఒక పగలు. దీనినే ఉదయకల్పం అంటారు. తిరిగి మళ్ళా 14 మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒక రాత్రి. దీనినే క్షయకల్పం అంటారు. ఈ సమయంలో సంకర్షణ అనే అగ్ని చేత కొన్ని లోకాలు మినహా మిగిలిన అన్ని లోకాలు దగ్ధమవుతాయి. బ్రహ్మ నిద్రపోయి తిరిగి మేల్కొనే వరకు జరిగే ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. ఈ ఉదయకల్పం క్షయకల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజు. దీనికే కల్పం అని కూడా పేరు ఉంది. ఈ కల్పాలకు లెక్కలేనని పేర్లు ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్నది శ్వేతవరాహ కల్పం. విష్ణుమూర్తి శ్వేతవరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు కనుక శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది. ఇలాంటి 360 కల్పాలు బ్రహ్మకి ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయం. దీనినే మహాకల్పం అంటారు. అలా బ్రహ్మ మరణం తర్వాత వచ్చే ప్రళయాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు. ఇలా బ్రహ్మలాగే పరమాత్మ అప్పచెప్పిన పనులు చేయడానికి ఎవరి పదవుల్లో వారు నియమితులై ఉన్నారు. మనం వారిని వారి పదవుల పేర్లతోనే పిలుచుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు ఇంద్రుడు. ఇది ఒక పదవి మాత్రమే. ప్రస్తుతం ఉన్నవాడు పురంధరుడు. ఈయన తదనంతరం బలిచక్రవర్తి ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. అలాగే వ్యాసుని పేరు కృష్ణద్వయపాయనుడు. ప్రతి మహాయుగంలో వచ్చే ద్వాపర యుగంలో ఆయన వేదవ్యాసం అంటే వేద విభాగం చేసి 18 పురాణాలు రచిస్తాడు. ఈయన తదనంతరం అశ్వత్థామ వ్యాసుడవుతాడు. అలాగే ప్రస్తుతం ఉన్న బ్రహ్మ యొక్క జీవితకాలం ముగిసిన పిదప ఆంజనేయ స్వామి అంటే వాయుపుత్రుడు తర్వాత బ్రహ్మ పదవిని అధిష్ఠిస్తాడు. మనం ముందు చెప్పుకున్నట్లు మహాదేవుడి మెడలో ఉన్న కపాలమాలను లెక్కిస్తే ఎంతమంది బ్రహ్మల యొక్క కపాలాలు ఆయన మెడలో ఉన్నాయో అన్ని మహాకల్పాలు పూర్తయ్యాయని, దీనిని బట్టి విశ్వం యొక్క వయస్సు శివుడి మెడలో ఉన్న బ్రహ్మ కపాలాలను లెక్కిస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.